నువ్వు చేయింది నేను చేయలేను, విజయ్ చేయగలను నేను చేయలేను, నేను చేయింది విజయ్ చేయగలరు, నేను చేయింది నువ్వు చేయలేవు. అసలు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి? స్కూల్ లైఫ్లో మనకి బీటెక్ లైఫ్లో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్పారు, ఓకే సి నేర్చుకుందాం, మన జాబ్ కొడదాం. ఇప్పుడు ఇంకోటి వస్తాడు, మా పైథాన్ బాగుంది, ఇప్పుడు చాలా మంచి మంచి జాబ్స్ వస్తున్నాయి అంటాడు. సో సి 1 వీక్ నేర్చుకుని ఆపేసా, మళ్ళీ పైథాన్ నేర్చుకుంటున్నా. సో ఇప్పుడు ఇంకోటి వచ్చి ఏమంటాడంటే, నేను జావాస్క్రిప్ట్ నేర్చుకున్నా, ఫ్రెషర్స్కి మంచి మంచి జాబ్స్ వస్తున్నాయి, డెవలప్మెంట్ చాలా ఈజీగా ఉంది అంటాడు, అది నేర్చుకున్నా. ఇంకోటేమో జావా, ఇంకోటేమో C++. అసలు ఏంటి కన్ఫ్యూజన్? సో ఈ వీడియోలో మీకు మొత్తం ఈ కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ చేసేస్తాను. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దేవేంద్ర. మీది ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనకి ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఉన్నా కానీ వాటి యొక్క ఆబ్జెక్టివ్ సేమ్ అనమాట. ఎండ్ ఆఫ్ ది డే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, మన హ్యూమన్స్ లాజిక్ని మెషిన్ అండర్స్టాండబుల్ కోడ్ కింద కన్వర్ట్ చేసి మెషిన్కి లోడ్ చేస్తాం. బట్ ఎందుకని మనకి ఇన్ని వేరియస్ లాంగ్వేజెస్ ఉన్నాయి? ఒక లాంగ్వేజ్ సరిపోతుంది కదా అన్ని పనులు చేయడానికి. ఎందుకని మనకి ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయంటే, ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క డెడికేటెడ్ టాస్క్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సి ప్రోగ్రామింగ్ ఆర్ C++ తీసుకుంటే, సి ప్రోగ్రామ్ చేయగలిగినవన్నీ C++ చేయలేవు. సో ఏవైతే మనకి డెడికేటెడ్ టాస్క్స్ ఉందో దానివల్ల ఏమవుతుందంటే, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మొత్తం కూడా ఆ టాస్క్ మీదకి లీన్ అయిపోయి ఉంటుందన్నమాట. మనం చూసుకుంటే కనుక సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మన బీటెక్లో ఫస్ట్ చెప్పే లాంగ్వేజ్ ఏదైనా ఉందంటే ఇదే. సో ఇది ఎందుకు మనం ఫస్ట్ నేర్చుకుంటున్నాం అంటే, మనకి ఎప్పుడైతే 1980లో చిప్ ప్రోగ్రామింగ్ ఉందో, మనకి ఎంబెడెడ్ సి అని చెప్పి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండేది. దీన్ని ఉపయోగించుకునే మనం మైక్రో చిప్స్, మైక్రో ప్రాసెసర్ వీటిని ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళం మనం అనమాట. సో ఓకే, సి అయిపోయింది. మరి C++ ఎందుకు? C++ ఎందుకంటే మనకి లైక్ ఇన్ 2000 ఎరా వచ్చేసరికి మనకి విండోస్ కంప్యూటర్స్ ఎరా వచ్చింది కదా. ఎప్పుడైతే మనం పర్సనల్ కంప్యూటర్స్ ఉపయోగించుకోవడం మొదలెట్టామో, సో పర్సనల్ కంప్యూటర్స్ అంటే దాంట్లో మనకి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ కావాలి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ కావాలి, సో గేమ్స్ కావాలి. బేసికల్గా చెప్పాలంటే గేమ్స్కి C++ అనేది చాలా బాగా ఉపయోగిస్తారు. సో అదనమాట C++ ఒకటి. నౌ జావా. సో ఇప్పుడు మేము జావా ఎందుకు నేర్చుకోవాలి అంటే, జావా కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజే, బట్ జావా అనేది మెయిన్లీ మొబైల్ యాప్స్ ఉంటాయి కదా. ఎప్పుడైతే మనకి మొబైల్ యాప్స్ వచ్చినాయో అప్పటి నుంచి లైక్ జావా మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా పెరిగింది జనాలకి, అండ్ ఆల్సో అప్లికేషన్స్ అనేవి బాగా పెరిగిపోయినాయి. సో మీరు చూస్తే కనుక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నింటికి సింటాక్స్ ఒకలానే ఉంటుంది, ఫర్ లూప్స్ ఒకలానే ఉంటాయి, కండిషన్స్ ఒకలానే ఉంటాయి, వైల్ లూప్స్ ఒకలానే ఉంటాయి. బట్ ఓన్లీ చేంజ్ అయ్యేది ఏదైనా ఉందంటే దానికి అప్లికేషన్ అనమాట. ఫస్ట్ మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని డిసైడ్ అయ్యే ముందు దానికి అప్లికేషన్ తెలుసుకోవాలి. జావా మొబైల్ యాప్స్ కదా. నా ఇప్పుడు అలాగే పైథాన్కి వచ్చేసరికి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ వెబ్ డెవలప్మెంట్. సో ఒక పైథాన్ నేర్చుకుంటే ఈ మూడు కూడా మనం చేయొచ్చు. నా జావాస్క్రిప్ట్ అనేది చాలా మెయిన్ అనమాట, మెయిన్లీ ఫ్రెషర్స్కి. ఎందుకంటే ఎవరైతే జాబ్లోకి వెళ్ళాలనుకుంటున్నారో, ఆ జాబ్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎక్కువ జాబ్స్ ఉండేవి ఏదైనా ఫీల్డ్ ఉందంటే ఫ్రంట్ ఎండ్కి హార్ట్ ఏదైనా ఉందంటే అదే జావాస్క్రిప్ట్. సో ఈ జావాస్క్రిప్ట్ వాడి మనం వెబ్సైట్స్ని బిల్డ్ చేయొచ్చు. నౌ కమ్స్ ద క్వశ్చన్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి? నేను ఫ్రెషర్ని, నేను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి? సో మీరు ఫ్రెషర్ అయితే కనుక ఫస్ట్ మీరు అప్లికేషన్ గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ అంటే మీరు మొబైల్ యాప్స్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే మీరు విండోస్ అప్లికేషన్స్ చేయాలనుకుంటున్నారా, మీరు గేమ్స్ చేయాలనుకుంటున్నారా, వెబ్సైట్స్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే మీరు మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఫస్ట్ ఈ అప్లికేషన్ నేర్చుకున్న తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వెళ్ళండి. చాలామంది ఏంటంటే చుట్టుపక్కల ఉన్న పియర్ ప్రెషర్ వల్ల ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చేసుకోవాలని చెప్పి అనుకుంటారు, బట్ వాళ్ళు ఎందుకు నేర్చుకుంటున్నారో వాళ్ళకి కూడా తెలియదు. సో ఫస్ట్ ట్రై టు గెట్ అండర్స్టాండ్ యువర్ అప్లికేషన్, దెన్ స్టార్ట్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో నేను రికమెండ్ చేసేది ఏమైనా ఉందంటే ఫ్రెషర్స్కి మెయిన్ జావాస్క్రిప్ట్ మాత్రం పక్కాగా నేర్చుకోండి. జావాస్క్రిప్ట్ వాడి మనం ఫ్రంట్ ఎండ్ చేయొచ్చు. ఫ్రంట్ ఎండ్లో జావాస్క్రిప్ట్ తప్ప ఇంకేమీ వాడలేం. సో మనకి నో ఆల్టర్నేటివ్ అనమాట ఫ్రంట్ ఎండ్కి వస్తే. సో బ్యాక్ ఎండ్లో చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, బట్ ఫ్రంట్ ఎండ్లో జావాస్క్రిప్ట్ కాబట్టి పక్కాగా జావాస్క్రిప్ట్, HTML, CSS. మీరు అడగచ్చు HTML, CSS ఎందుకు చెప్పలేదు, మరి అవి కూడా లాంగ్వేజెస్ కదంటే చాలా తప్పు అనమాట. HTML, CSS అనేవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కాదు, అవి ఒక స్క్రిప్టింగ్ అనమాట. దానివల్ల మనకి అక్కడ లాజిక్ బిల్డ్ చేయట్లా, ఓన్లీ మనం డిస్ప్లే చేస్తున్నాం. సో చాలామందికి HTML, CSS అనేది కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకుంటారు. నో, ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో నేను చెప్పేది ఏమిటంటే, ఫ్రంట్ ఎండ్ జావాస్క్రిప్ట్ పక్కాగా నేర్చుకోండి. ఇది మస్ట్ అనమాట, మస్ట్ హ్యావ్ స్కిల్. ఎందుకంటే మనకి బీటెక్ అవ్వగానే జాబ్ రావడానికి జాబ్ రెడీ ఉంటాం ఈ జావాస్క్రిప్ట్ అనేది నేర్చుకుంటే. నౌ కమ్స్ ద థింగ్, పైథాన్, జావా, C++. ఈ సి ప్రోగ్రామింగ్ అనేది అవుట్డేట్ అయిపోయింది అనమాట. ఎవరైతే EEE, ECE ఉంటారో వీళ్ళకి ఈ సి మీద బాగా గ్రిప్ ఉండాలి. ఎందుకంటే వీళ్ళు చిప్ ప్రోగ్రామింగ్ ఆర్ మైక్రో ప్రాసెసర్స్ ఉంటాయి కదా, వాటి మీద మొత్తం కూడా మనం ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజే వాడతాం ఇప్పటికీ. ఎందుకంటే మెమరీ మేనేజ్మెంట్ అనేది దాంట్లో ఈజీగా ఉంటుంది. సో నా కమ్స్ ద థింగ్, C++, పైథాన్, జావా, ఈ మూడిట్లో మనం ఏం నేర్చుకోవాలి? మీకు మెషిన్ లెర్నింగ్ సైడ్ వెళ్ళాలంటే పైథాన్ నేర్చుకోండి, గేమ్స్ డెవలప్ చేయాలంటే C++ నేర్చుకోండి, ఆర్ మొబైల్ యాప్స్ ఉంటాయి కదా అవి డెవలప్ చేయాలంటే జావా నేర్చుకోండి. సో ఎప్పుడు కూడా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకేసారి నేర్చుకోవద్దు. ముందు ఒకటి నేర్చుకుని ఒక దాంట్లో పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి.
వీలైతే మీకు ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వస్తే అంత మంచిదన్నమాట. ఎందుకంటే మనకు తెలియదు కదా ఎప్పుడు ఏ ఫీల్డ్లో జాబ్స్ అనేవి ఓపెన్ అవుతాయో. సో ఫ్రెషర్స్ అయిపోయారు. నౌ కమ్స్ ద థింగ్, కరెంట్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, 1 year 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. వీళ్ళకి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, నేను ఇప్పుడు పైథాన్లో ఉన్నాను, ఓకే నాకు అంతా బాగానే ఉంది, నేను జావాస్క్రిప్ట్ నేర్చుకోవచ్చు అంటే, మీరు ఎక్స్పీరియన్స్డ్ అయినా ఫ్రెషర్ అయినా మీకు లిమిట్ లేదనమాట. వెన్ ఎవర్ యూ వాంట్ టు లెర్న్ యూఆర్ ఫ్రీ టు లర్న్. అర్థమైంది కదా. సో ఎప్పుడు నేర్చుకోవాలన్నా కానీ మనకు అసలు ఎక్కడ ఇబ్బంది లేదు, వీఆర్ గుడ్ టు గో. బట్ మనకు తెలియాల్సింది ఏంటంటే అప్లికేషన్ తెలుసుకుని నేర్చుకోవాలి ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే చాలా బ్లైండ్గా గుడ్డిగా నేర్చేసుకుంటారు. నేర్చుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలని అడిగితే ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు కదా. వాడు ఎందుకు నేర్చుకున్నాడో వాడికి తెలియదు. వాడు నేర్చుకున్నది ఎందుకంటే శాలరీ ఎక్కువ వస్తుంది అని చెప్పి. ఎందుకు శాలరీ ఎక్కువ వస్తుంది వాడికి, ఎందుకంటే వస్తుంది అంటే వాడి అప్లికేషన్ తెలుసుకుంటే వస్తుంది. సో ఇప్పుడు ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకు నేర్చుకోవాలి, వాటికి అప్లికేషన్స్ తెలుసుకున్నాం, శాలరీ దేనికి ఎక్కువ వస్తుంది. సో శాలరీ విషయానికి వస్తే కనుక మనకి ఐటీ ఫీల్డ్లో లైక్ 2 to 3 పారామీటర్స్ ఉంటాయన్నమాట. మీరు ఎంత ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నారు, మీకు వచ్చిన టెక్నాలజీ ఏంటి. ఎక్స్పీరియన్స్ అనే విషయం మనం చేతిలో లేదు కదా, వీ నీడ్ టు వర్క్ హార్డ్ టు గెట్ ఇట్. నా మనకు వచ్చిన టెక్నాలజీ, మనం ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్ చూస్తే కనుక మిషన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ ఇవి మాత్రం టాప్ నాచ్లో ఉన్నాయి. ఈ ఫ్రంట్ అండ్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు కూడా స్టాటిక్ అనమాట. ఎప్పుడు ఒక 5 years బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంటుంది. ఇంక డిమాండ్ మాత్రం తగ్గదు. బట్ నా బూమింగ్ ఏదైనా ఉందంటే ఏ అండ్ ఎంఎల్ అనమాట. ఈజీ టు గెట్ స్టార్టెడ్ అనమాట. నేను ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి బాగా రికమెండ్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క షిఫ్ట్ చేయాలనుకుంటే చాలామంది ఇప్పుడు చూస్తే కనుక కరెంట్ ఇండస్ట్రీలో చాలా వరకు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, మెయిన్ ఫ్రేమ్స్, కోబాల్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా ఓల్డ్ ఉంటాయి కదా, వాటి మీద ఉన్నారనమాట కరెంట్ ఇండస్ట్రీలో. ఏఎన్ఎంఎల్ మీద ఉన్న స్టాఫ్ చాలా తక్కువ ఉన్నారు. ఎవరైతే కరెంట్ న్యూ పాస్వర్డ్స్ ఉంటున్నారో వీళ్ళు మాత్రం ఆ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా నేను రికమెండ్ చేసేది ఏదైనా ఉందంటే, మీ ఫ్రీ టైంలో మీరు పైథాన్ నేర్చుకోండి, అండ్ మెషిన్ లెర్నింగ్ మీద గ్రిప్ తెచ్చుకొని లైక్ మీరు ఒక స్కిల్ అప్ అవ్వండి. స్కిల్ అప్ అయితే మీ జాబ్స్ అనేవి టెర్మినేట్ అవ్వు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక స్కిల్ ఉంటుంది కాబట్టి మీ చేతిలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది బాస్. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీ దగ్గర కొంచెం స్కిల్ ఉంటే యూ కెన్ గెయిన్ వెరీ గుడ్ అమౌంట్. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వల్ల మనకి ఉపయోగం ఉంటుంది, అప్లికేషన్స్ ఏంటి, ఏమి నేర్చుకోవాలి, దేనికి హై సాలరీ వస్తుందని. సో అంతే మామ, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో. బాయ్.